హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్కుపెంటి కోసం ఎవరైనా సహాయం అందించాలనుకుంటే కింద నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించి నాకు సపోర్ట్ చేయగలరు. సో టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉన్నాము. ముగ్గురం కలిసే ఉంటాం. 30 ఏళ్ల పాటు ఉంటాం. 30 ఏళ్ల పాటు మాదే అధికారం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, రానివ్వము, రాలేడు. ఇది కూటమిలో ఉన్న ప్రతి లీడర్ చెప్పే మాట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్లు వేసి రానివ్వను అనే స్టేజ్ నుంచి ఒకవేళ జగన్ వస్తే అనేటువంటి స్టేజ్కి వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి మీటింగ్లో మరి మీరు స్పందించడం లేదు, రియాక్ట్ అవ్వడం లేదు, తిప్పికొట్టలేకపోతా ఉన్నారు, వైసీపీ గ్రాఫ్ పెరుగుతుందనే స్టేజ్కి వచ్చినారు. ఇప్పుడు కూడా వాళ్ళ మీడియా కూడా అదే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇన్సైడ్ వైసీపీ గ్రాఫ్ పెరగడానికి సంబంధించి ఇన్సైడ్ స్టోరీ ఒకటి బయటకు వచ్చింది. సో అది మీకు చెప్పే ప్రయత్నం ఇక్కడ. దీంతోపాటు జిల్లాల్లో ఏ జిల్లాల్లో ఏ రకంగా ఉంది పరిస్థితి అనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఇక్కడ ఈ వీడియోలో. మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. సో మీ అందరికీ తెలుసు, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, గ్రౌండ్ రియాలిటీ తెలిసినటువంటి వాళ్ళు వైసీపీ గ్రాఫ్ పెరుగుతుందని ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళకు నీలి మీడియా, పేటీఎం బ్యాచ్ గాళ్ళు రాష్ట్రానికి శనిలా దాపురించారు, అసలు వైసీపీ పార్టీకి వచ్చేసారి 11 సీట్లు కూడా రావు అనే పరిస్థితి నుంచి ఏమో గెలుస్తుందేమో అనే పరిస్థితికి, ఏ నోటి వెంట అయితే వైసీపీ పని అయిపోయింది, వైసీపీ పార్టీ క్లోజ్ చేస్తున్నారని అన్నారో అదే మీడియా, అదే జాకిలు పెట్టి లేపే కూటమి జాకిలు పెట్టి లేపేటువంటి వ్యక్తులు ఇప్పుడు వైసీపీ గ్రాఫ్ పెరిగిందని చెప్పక తప్పని పరిస్థితి. గ్రౌండ్ రియాలిటీ చెప్పాలి, లేకపోతే వాళ్ళ మనుగడ కూడా కష్టమవుతుంది. మీడియాతో పాటు కూటమిలో ఉన్నటువంటి లీడర్ల వాళ్ళ స్వరంలో కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే 2024లో ఉన్నటువంటి అభిప్రాయాలు వేరు, 2024 తర్వాత వచ్చినటువంటి అభిప్రాయాలు వేరు. ఒకసారి అధికారం వచ్చిన తర్వాత అహంకారం అనేది పెరిగిపోతుంది. అప్పటిదాకా ఉన్నటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు మారిపోతాయి. ఇక్కడ అధికారము, ఆధిపత్యము, డబ్బు వీటి మీదనే ధ్యాస ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలనేది ఇది ఉండదు. సో ఈ క్రమంలో ప్రజల్లో వీరిపైన వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. ఆ పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే అది ప్రజల్లోకి బలంగా తీసుకుపోతుంది. అది బలంగా తీసుకుపోవడం ఒకటే కాదు, ప్రజా సమస్యలపైన మేము ఉన్నాం, మీకు మేమైతేనే చేయగలం అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలు కలిగించడంలో వైసీపీ పార్టీ సక్సెస్ అయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా, ఏ మీటింగులైనా నష్టపోయాం, జరగాల్సిన నష్టం జరిగిపోయింది, మీరు పని చేయట్లేదు, నేను ఒక్కనే అంటే కష్టం మాట్లాడడం అనేటువంటి అభిప్రాయాలకు సంబంధించి వారి మీడియాలోనే వస్తున్నటువంటి కథనాలు అతిపెద్ద ఎగ్జాంపుల్. వారి లీడర్లు వారికి అనుకూలమైనటువంటి మీ ఛానల్లో డిబేట్లు కూర్చున్నప్పుడు కూడా గ్రౌండ్ రియాలిటీకి సంబంధించి వాళ్ళు కూడా పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మరొక ఎగ్జాంపుల్గా చూడొచ్చు. ఒకసారి ఏం జరిగిందో, ఏం మాట్లాడారు ఒకసారి వినండి. దాని తర్వాత జిల్లాల రిపోర్ట్ మీకు క్లియర్గా చెప్తాం. ఏపీ కూటమి ప్రభుత్వం తీరు మేడి పండును తలపిస్తోందనే భావన 3 పార్టీల నేతల్లో ఉందనే మాట వినిపిస్తోంది. నేల విడిచి సాము చేస్తున్నామేమో అన్న టెన్షన్ ఎన్డీఏ నాయకుల్లో కనిపిస్తోంది. అంతా బాగుందనుకోవడం భ్రమనే భావం ఉంది. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే ప్రమాద ఘంటికలు మోగినట్టేనన్న టెన్షన్ కూటమి నేతల్లో కనిపిస్తోందని చర్చ సాగుతోంది. నేతలు చెబుతున్న దానికి బయట కనిపిస్తోన్న వాస్తవ పరిస్థితికి పొంతన లేదని వినిపిస్తోంది. నేతలు ఆలోచిస్తున్న దానికి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోందా? ఏపీ కూటమి పార్టీల నేతల్లో ఇది ఏబిఎన్ ఛానల్లో ఇన్సైడ్ స్టోరీలో వచ్చినటువంటిది. ఇది మేము ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ ఉంది. ఇన్ని రోజులు మేము చెప్తున్నది అదే, వాస్తవ పరిస్థితులైన గ్రౌండ్ రియాలిటీనే మేము చెప్పాం. వైసీపీ గ్రాఫ్ పెరిగిందంటే ఎక్కడ గ్రాఫ్ పెరిగింది, వైసీపీ పార్టీ పని అయిపోయింది, క్లోజ్ అవుతుంది అన్నటువంటి వాళ్ళు కూడా చివరికి వైసీపీ గ్రాఫ్ పెరిగింది అని చెప్పక తప్పని పరిస్థితి వచ్చిందంటే, అంటే వీళ్ళే ఈ మాట అంటున్నారంటే, వీళ్ళు 10 అన్నారంటే అక్కడ 40 ఉంటుంది గ్రాఫ్ పర్సెంటేజ్ అంటున్నా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను. వీళ్ళు ఏమీ లేదంటే ఏదో ఒకటి అక్కడ ఉంటుంది. సో అలాంటి వీళ్ళు ఇప్పుడు కూటమి భయపడుతూ ఉంది, నక్కకి నాగలోకానికి తేడా ఉన్నదనేటువంటి మాట వీరి నోట వెంట వస్తుందంటే వాస్తవ పరిస్థితి ఏంటో ఇక మీరు మీ ఊహకే వదిలేస్తున్నా. ఏదో తెలియని భయం కనిపిస్తోంది. వైసీపీ పుంజుకుంటుందనే భావం బలపడుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో ఇదే అలజడికి కారణమవుతోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్న క్రమంలో ఈయనగాచి నక్కలపాలు ఎక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు, ఎక్కడ సంక్షేమం ఇచ్చారు? ఈయనగాచి నక్కపాలు చేస్తే తప్పే. అదే వాళ్ళు ఇప్పుడు ఏదైనా చేస్తే కదా, ఇప్పుడు ఆ అద్భుతాలు చేస్తే, సంక్షేమ పథకాలు అద్భుతంగా ఇస్తే మీరు ఈరోజు ఈ మాట అనేటువంటి పరిస్థితి రాదు. వైసీపీ గ్రాఫ్ పెరిగిందనో, కూటమిలో భయం మొదలైందనో, నక్కకి నాగలోకాన్ని అనేటువంటి మాట రానే రాదు. మీరు చేస్తున్నది ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, తల్లి చెల్లి గొడ్డలి పార్టీ అనడం, ఇది తప్ప మీరు చేస్తున్నది ఏమీ లేదు.
చేస్తే అంతకంటే ఘోరమైన తప్పు మరొకటి ఉండదనే టెన్షన్ కూటమి నేతల్లో ఉందనే మాట వినిపిస్తోంది. ఎన్డీఏ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో ఇలాంటి అంశాలే చర్చకొచ్చాయంటే ఎక్కడో తేడా కొడుతుందనే విషయం అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత ఏపీ కూటమి పార్టీల ఎక్కడో తేడా కొడుతుందని చెప్పి చాలా రోజులుగా చంద్రబాబు నాయుడు గారే ప్రతి క్యాబినెట్ మీటింగ్లో చెప్తూనే వస్తున్నారు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది, మీరు అనుకున్న రీతిలో స్పందించడం లేదంటే మంత్రులు కూడా ఎందుకు స్పందిస్తారండి? ఏదైనా అద్భుతాలు జరిగితే ఇగో ఇది చేశామని చెప్పుకోవడానికి ఉంటుంది. మొన్న ఎవరు మన అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మొన్న మత్స్యకారుల దగ్గర పోయినప్పుడు. సో అట్లా వాళ్ళు ఏం చేసినా కూడా సెల్ఫ్ గోల్ అవుతుంది, బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎందుకైతే అంటే అబద్ధం చెప్పినప్పుడు, వాస్తవాలు చెప్పినప్పుడు ఏం అవ్వదు, కౌంటర్ బాగా ఇచ్చారా బాబు అంటారు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి ప్రెస్ మీట్లో ఆధారాలతో సహా ప్రతి విషయాన్ని బహిర్గతం చేస్తే వాళ్ళకు ఒక్కదాన్ని కూడా ఇంతవరకు ఆన్సర్ ఇవ్వలేదు. వాళ్ళు చేస్తున్నది ఒకటే ఫేక్ ప్రాపగాండా. కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై ఇటీవల వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతున్న క్రమంలో జరిగిన ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఎక్కడ దేని విషయంలో విరుచుకుపడింది? వైసీపీ సోషల్ మీడియా ఒక్కసారి మీరు పరిశీలించండి. మీరు ఏదైతే బట్టగాల్చి మీదేస్తారో, మీరు ఏదైతే బురద దలుతున్నారో వాటికి సంబంధించి మీరు చెప్పేది అబద్ధం, మా దగ్గర ఈ ఎవిడెన్స్లు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియా వేదికగా వాటన్నిటిని పెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం, దాన్ని ఎదుర్కోలేకపోతా ఉన్నారు. మీరు ఎదుర్కోలేకపోతున్నారు కాబట్టి టాస్క్ ఫోర్స్ అని చెప్పి దాన్ని కూడా సోషల్ మీడియాను కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరపు నుంచి ఒక కొత్త యాప్ను, సూపర్ యాప్ను తీసుకొచ్చారు. సో వాళ్ళు క్రమక్రమంగా మీరు ఒక అడుగు వేస్తే వాళ్ళు 2 అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ ఏ రకంగా ఉందనే పరిస్థితికి సంబంధించి వాళ్ళు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మీకు కొన్ని చూపిస్తాను నేను క్లియర్ ఇక్కడ బోర్డు పైన. చూడండి, ముఖ్యంగా కడప జిల్లా అంటే ఇంకా వైసీపీకి తిరుగులేంది, జగన్ గారి సొంత జిల్లా. సో ఆ సొంత జిల్లాలో మొన్న ఎన్నికల ఫలితాలు ఏ రకంగా వచ్చాయో మనం వాళ్ళు వైసీపీ కూడా ఊహించి ఉండదు. అలాంటి కడప జిల్లాలో వైసీపీ కూడా ఊహించినంత ఫాస్ట్గా తన గ్రాఫ్ పెంచుకోగలిగింది. ఇది వాస్తవం, గ్రౌండ్ రియాలిటీ. ఇది కావాలంటే ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఆయా నియోజకవర్గాలు కూడా కనుక్కోవచ్చు. వీళ్ళు ఏదో పులివెందులను కొట్టేస్తామో ఏదో జెడ్పీటీసీ గెలిచాం, అది గెలిచామంటే సో అప్పుడు పరిస్థితి లేదో అందరికీ తెలుసు. వీళ్ళు అధికారంలో ఉన్నారు, అధికార బలం అన్నీ వాడారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ప్రజల్లో చాలా వ్యతిరేకత అనేది కూటమి పైన వచ్చింది. ఫస్ట్ వ్యతిరేకత వచ్చింది ఇక్కడ కడపలోనే. ప్రజలు ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఆ లీడర్లని, ఈ ఎమ్మెల్యేలని. ఏమైంది మాకు ఇస్తానన్న సంగతి, ఏమైంది మాకు ఆ రోజు హామీ ఇచ్చావు కదా, దీని సంగతి దాని సంగతి ఏంటని డైరెక్ట్గా అడుగుతూ ఉన్నారు అక్కడ. సో కాబట్టి కడపలో వేగంగా పెరిగింది. దానికి తోడు కడప ప్రాంతంలో సమన్వయం అనేది పెరిగి, సమన్వయ లోపం ఉంటే పార్టీకి నష్టం జరుగుతుంది. సమన్వయం పెంచుకొని యాక్టివ్ అయ్యారు ఇక్కడ పార్టీలో. సో అది ఇదంతా కూడా ఇక్కడ అనంతపురం కానీ, కర్నూలు కానీ, చిత్తూరు కానీ, ఈ ఉమ్మడి జిల్లాలంతటి కూడా వ్యాప్తి చెందింది. సో కాబట్టి అనుకున్న దానికంటే ఎక్కువ స్పీడ్లో రాయలసీమ ప్రాంతంలో వైసీపీ పుంజుకోగలిగింది. ఈ అంశాలనే వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి లీడర్, కూటమికి సంబంధించిన వాళ్ళే అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు. 2019 కంటే ఎక్కువగా వైసీపీ తన గ్రాఫ్ను చాలా తొందరగా పెంచుకోగలిగింది అని చెప్పి. మీకు గుర్తుందో లేదో గఫూర్ గారు ఆ మధ్య చెప్పారు, 52 సీట్లలో నాకు తెలిసి ఒక 2 సీట్లు మినహాయిస్తే మొత్తం వైసీపీ గెలుస్తుందని చెప్పారు. సో మరి దాన్ని ఆయన దేని బేస్ చేసుకొని చెప్పారో మనకైతే తెలియదు. ఇప్పటికీ కూడా ప్రతిసారి ఆయన ఏబిఎన్ డిబేట్లో కూర్చున్నప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాడు. అది వాళ్ళకి నచ్చదు కదా చెప్తే. సో ఆ రకంగా అయితే ఇక్కడ చిత్తూరు జిల్లాలో మాత్రం ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, న్యూట్రల్గా ఉంది పరిస్థితి అక్కడ. అంటే చంద్రబాబు గారి సొంత జిల్లా, అంత ఈజీగా పట్టు కోల్పోవాలని అనుకోరు. కానీ గతంలో వైసీపీకి బాగా పట్టుంది ఆ ప్రాంతంలో. ఈ 2024తో కంపేర్ చేసినప్పుడు ఆ పరిస్థితి ఇంకా వైసీపీ చేతులకు పూర్తిగా అయితే రాలేదు. కొంచెం 2024తో కంపేర్ కొంచెం పెరుగుతూ వస్తుంది. అక్కడ ప్రధాన సమస్య రైతులకు సంబంధించి కానీ, అదేవిధంగా ఈ పాడి ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు చేస్తాననేటువంటి మేలు వాళ్ళు చేయలేకపోయారనేటువంటి అభిప్రాయం వారిలో ఉంది. కాబట్టి ఆ ప్రజలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా ప్రాంత వాసులు ఏంటంటే కొంచెం చూద్దామా, ఇంకా చేస్తారేమో అనేటువంటి దాంట్లో ఉన్నారు. కాబట్టి పూర్తిగా ఎటువైపు ఇంకా రాలేదనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అక్కడ. సో కొంచెం చూస్తారు, ఇంకొక 6 నెలలు గట్టిగా నాకు తెలిసి. ఈ 6 నెలలు ఏం చేయకపోతే ఇంకా చెయ్యరనేది డిసైడ్. సో కాబట్టి అప్పుడు చేసినా కూడా ఒకవేళ వాళ్ళు ఎన్నికలకు ముందు చేశారనేటువంటి ఆలోచన పబ్లిక్లో వస్తుంది. కాబట్టి అది కూడా వాళ్ళకి నష్టం కలిగించే విధంగానే ఉంటుంది ఇది కూటమికి. సో వైసీపీ అనుకున్న 2024తో కంపేర్ చేసి అయితే పెరుగుతూ ఉన్నది. కర్నూలులో అయితే కూటమి డౌన్ఫాల్, కర్నూలు జిల్లాలో అయితే డెఫినెట్గా మీరు కావాలంటే మీరు నియోజకవర్గాల్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు. నాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు నేను చెప్తున్నాను ఓకే, కర్నూలు ప్రాంతానికి సంబంధించి. అండ్ అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో చూస్తే గణనీయంగా పెరుగుతూ ఉంది రోజు రోజుకి. ఇప్పుడు ఏమంటారు అక్కడ
సామాజిక సమీకరణాలు కానీ అక్కడ ఉన్నటువంటి లీడర్లు చేస్తున్నటువంటి అరాచకాలని ఆ మధ్యకాలంలో జరిగినటువంటి చాలా తెలుసు. నెల్లూరు, ఈ ప్రకాశం జిల్లాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా తెలుసు. అప్పుడు మన ఎవరు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎపిసోడ్ చాలా ఉన్నాయి, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమేనే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ స్థాయిలో ఇలాంటి పరిస్థితులు లేవు, మరి ఇంత దారుణంగా చేయడాలు లేవు అనేటువంటి అభిప్రాయం వారిలో వచ్చింది. కాబట్టి దానికి తోడు ఈ పథకాల విషయంలో ఈ కూటమి అనుకున్నంత స్థాయిలో చేయలేకపోయింది జగన్ గారితో కంపేర్ చేసే సంక్షేమం అనేది. సో కాబట్టి ఆ ప్రాంతంలో కూడా గణనీయంగా వైసీపీ ముంచుకున్నది. ఇక కృష్ణా గుంటూరు జిల్లాల్లో మొన్నటిదాకా అసలు ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో లేదు లేదు లేదన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే చాలా కాన్ఫిడెంట్గా మావిగన్ అనేటువంటిది మేనిఫెస్టోలో పెడతాను, అమరావతి కావాలనుకుంటే చంద్రబాబు గారికి ఓటేస్తారు, మావిగన్ కావాలనుకుంటే నాకు ఓటేస్తారని చెప్పి రెడీ అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలామంది మేధావులు గుంటూరు, అదే మన విజయవాడ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా జగన్ గారి మాటలతో ఏకీభవిస్తున్నారు. పైకి వీళ్ళు ఏం లేదు ఏం లేదు ఏం లేదు అంటున్నప్పటికీ లోపల మాత్రం దాని ఇంపాక్ట్ ఉంది అనడానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి రీసెంట్ ఒక మాట అన్నారు. ఫస్ట్ ఏమో పిచ్చోడు పిచ్చి ఆలోచన ఏంటి మావిగన్ అన్న చంద్రబాబు గారు ఈ మావిగన్ ప్రతిపాదన ఆల్రెడీ మేము చేశాము, సిఆర్డీఏ పరిధిలో ఇవన్నీ ఉన్నాయని చెప్పారు. మళ్ళీ మొన్న తాజాగా ఏమన్నారు, గుంటూరు, అమరావతి, మంగళగిరి, విజయవాడ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి, అమరావతిలో ఉంటాయని చెప్పారు. మరి మొదట్లో ఎందుకు చెప్పలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే కాన్ఫిడెంట్గా మేనిఫెస్టోలో పెడతాననే మాట ఇంపాక్ట్ చూపించింది, అక్కడ చూపించింది. కాబట్టే అప్పటిదాకా పిచ్చోడు అన్న వాళ్ళు ఇప్పుడు దాంతో ఏకీభవిస్తూ మేము అందులో ఉంది కదా అని మళ్ళీ డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం. ఇదొక ఎగ్జాంపుల్ సరిపోదా ఆ ప్రాంతంలో పెరిగింది, గ్రాఫ్ పెరిగింది అనడానికి? ఓకే. అండ్ అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో చూసుకుంటే కనుక గతంతో కంపేర్ చేస్తే కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా ఇది కావాల్సినటువంటి ఏమంటారు యాక్టివ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు ఇన్ఛార్జ్లు ఉంటారు కదా, వాళ్ళు యాక్టివ్ అవ్వలేదు ఇంకా. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ కొంతమంది వైసీపీ క్యాడర్ చెప్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంటే ఇప్పుడు అంత సీరియస్గా తీసుకున్నట్టుగా మాకైతే అనిపించడం లేదు. నవంబర్లో జరుగుతాయంటారు కదా, బహుశా అప్పటికేమన్నా ఒక నెల 2 నెలల ముందు యాక్టివ్ అవుతారని తెలియదు. కానీ ఇప్పుడైతే వాటి మీద సీరియస్గా దృష్టి పెట్టినట్టు కనిపించడం లేదనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి సో డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఇంకా ఇప్పుడు మిగతా ప్రాంతంలో ఏ రకంగా అయితే సమన్వయపరుచుకొని యాక్టివ్ అయ్యారో ఇక్కడ కూడా ఆ స్థాయిలో కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 2024 ఫలితాలతో కంపేర్ చేస్తే చాలా వరకు గెయిన్ అవుతూ వస్తుంది వైసీపీ పార్టీ. కూటమి తన పట్టయితే కోల్పోలేదు, ఇంకా ఉంది. బట్ ఇంకా వైసీపీ మాత్రం ఆ దశగా ఆ కూటమిని బలహీనపరిచి తను బలపడే విధంగా ప్రజలకు బలంగా వెళ్తుంది, ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా స్థానిక లీడర్లు కూడా పోరాటాలు చేయడం, ప్రజల మధ్యలో ఉంటే ఇంకా గ్రాఫ్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది ఆ రకంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలో కూడా కూటమి పట్టయితే తగ్గలేదు. ఇంకా సేమ్ ఇక్కడ కూడా ఆయా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కొంచెం చిన్నగా మార్పు మొదలవుతున్నట్టు ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కానీ, తటస్థ ఓటర్లు కానీ, నిరుద్యోగులు కానీ వాళ్ళు ఏంటంటే ఇంకా వేచి చూసే ధోరణిలో మాకేమన్నా అనుకునే ఇస్తారు అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు అంత ఇదిగా వైసీపీ వైపు టర్న్ అయినట్టుగా కనిపించడం లేదు. ముఖ్యంగా ఇక్కడ జనసేన పార్టీ ఈ ఉభయ గోదావరి జిల్లాలో తన పట్టు ఉందని ఏదైతే చెప్తా ఉందో ఆ పట్టు మాత్రం అంటే కొంచెం ఊగిసలాడుతున్నట్టుగా ఉందనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అక్కడ. గతంలో ఏంటిగా ఏమంటారు ఏకపక్ష ధోరణి, అంటే మా జిల్లాలంటే మావే అనే స్టేజ్ నుంచి మార్పులు జరుగుతున్నాయి అనే పరిస్థితికి వచ్చారు. దానికి ఇప్పుడు ఇక్కడ కూడా చెప్పారు కదా వాళ్ళ ఏబిఎన్లో ఇన్సైడ్ స్టోరీలో. సో అదే రకమైన పరిస్థితి ఉన్నది అక్కడ. సో కొంచెం అక్కడ వైసీపీ పూర్తి స్థాయిలో అయితే ఇంకా పుంజుకోవాల్సినటువంటి వైసీపీ అక్కడ గోదావరి జిల్లాలో బాగా దృష్టి పెట్టాలి. గతంలో 2019లో వచ్చినటువంటి ఫలితాలు ఎట్లా ఉన్నాయో ఆ స్థాయిలో రావాలంటే చాలా సీరియస్గా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్యాడర్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. క్యాడర్ ఓకే, అక్కడ లీడర్ల పరిస్థితి, లీడర్లే మారాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా ఇంకా చాలా నియోజకవర్గాలలో కూటమి క్రమక్రమంగా పట్టు కోల్పోతూ ఉంది. అది ఇక్కడ వైసీపీ పార్టీ కూడా కొన్ని జిల్లాలకే కాకుండా ఆశించినటువంటి మార్పు ఈ కూటమి తీసుకురాలేదు. కాబట్టి ఆ అంశాన్ని స్టేట్ వైడ్గా ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఇక 2019లో ఏ రకంగా అయితే జగనే వస్తాడనేది వినిపించిందో మళ్ళీ 2019లో ఆ రకంగా వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ టఫ్ ఉంది, అది ఉంది అనడానికి
ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఆ రకంగా ఉంది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో వెళ్తే 2019 ఫలితాలే రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో కూటమి వైఫల్యాలకు సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరగడానికి కారణాలంటే చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, మరొక వీడియోలో చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఈ వీటిని బేస్ చేసుకొని అక్కడ కూడా వాళ్ళు ఏదైతే ఏబిఎన్ రిపీట్ సో ఇట్లా వైసీపీ గ్రాఫ్ పెరగడానికి, కూటమి గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గడానికి ఇట్లా చాలా కారణాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. మరొక వీడియోలు కావాలంటే ఆ బలాలు బలహీనతలు గ్రాఫ్ పెరగడానికి కారణాలు మరొక వీడియోలు మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఇక్కడ ఈ ఇన్సైడ్ స్టోరీ వాళ్ళకు జాకిలు పెట్టి లేపేటువంటి వైసీపీ పని అయిపోయింది అన్నటువంటి వాళ్ళ నోటి వెంటనే ఈరోజు వైసీపీ గ్రాఫ్ పెరుగుతుందనేటువంటి మాట ఏదైతే ఉందో డెఫినెట్గా కూటమిని టెన్షన్ పెడుతుంది అనడంలో ఎలాంటి డౌటే లేదు. ఎందుకంటే ఆశ్చర్యపోతున్నారు, ఇదేంది ఏమైంది మన ఛానల్లో కూటమిలో టెన్షన్ వైసీపీ గ్రాఫ్ పెరిగిందని ఎట్లా చెప్తున్నారు అనేటువంటి చర్చ వినిపిస్తూ ఉన్నది. సో మరి చూద్దాం రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ ఏ స్థాయిలో గ్రాఫ్ ఇంకా పెంచుకునేటువంటి బలహీన కొంచెం న్యూట్రల్గా ఉన్నటువంటి నియోజకవర్గాలు కానీ ఆ జిల్లాలో ఏ రకంగా పెంచుకుంటుందని చూద్దాం. సో మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటారు? ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేస్తామో ఇందులో ఏ జిల్లాలలో వైసీపీ పార్టీ ఇంకా పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అండ్ అదేవిధంగా ఏ నియోజకవర్గాలలో మరి లీడర్లు యాక్టివ్ లేరు అనేటువంటి ఆ ప్రాంతాలు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఆ డేటా ఆధారంగా మరొక వీడియోలో వాటికి సంబంధించి విశ్లేషణ చేసుకుందాం.